గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ అమిషా పార్ట్ 29. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? నాని కొట్టినట్టు ఇమాజిన్ చేసుకున్నానా? నిజంగా కొట్టి ఉంటే బాగుండేది అనిపించింది సిరికి. కొద్దిసేపటికి నందిని, సురేష్లు, ఆ తర్వాత తన ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. ఫైనల్ గా కునాల్, నేహా వెళ్తూ సిరికి బాయ్ చెప్పి దేవ్కి చెప్తుండగా సిరి దూరం నుంచి టెన్షన్ గా చూస్తుంది. మళ్ళీ నేహా దేవ్ని హగ్ చేసుకుంటుందా అని. కానీ బాయ్ చెప్పి ఇద్దరూ బయటికి నడిచారు. అమ్మయ్యా అని గుండెలపైన చెయ్యి వేసుకుంది సిరి. కానీ ఆమె సంతోషం ఎంతోసేపు ఉండలేదు. ఫోన్ మర్చిపోయానని వెనక్కి వచ్చిన నేహ ఫోన్ అందుకొని దేవ్ని వెనక నుంచి హగ్ చేసుకొని బాయ్ చెప్పి సిరికి కన్ను కొట్టి మరీ వెళ్ళిపోయింది. ఈ ట్విస్ట్ ఊహించని సిరికి కోపంగా చూస్తూ ఉండిపోయింది దేవుణ్ణి. కానీ ఇవేవి పట్టించుకొని దేవ్ ఎప్పటిలా సిరి, మీ రూమ్కి వెళ్దామా అన్నాడు. అక్కర్లేదు, నా వీల్ చైర్ తెప్పించండి, మారియా తీసుకెళ్తుంది అంటుంది కోపంగా సిరి. అప్పటి వరకు నార్మల్ గా ఉన్న సిరి అంతలోనే కోపం రావడంతో నీల్స్ పై కూర్చొని, ఏమైంది మా, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అని అడిగాడు లాలనగా దేవ్. అంతే కోపం ఎగిరిపోయి, అదేం లేదు, మళ్ళీ స్టెప్స్ ఎక్కాలి అంటే మీకు ఇబ్బంది కదా, ఇప్పుడే ఫుడ్ తీసుకున్నారు అంటుంది నెమ్మదిగా సిరి. నాకేం ప్రాబ్లం లేదు, వెళ్దామా మీ రూమ్కి అంటాడు దేవ్. అని తల ఆడిస్తుంది సిరి. స్మూత్ గా సిరిని లిఫ్ట్ చేసి తీసుకెళ్తాడు తన రూమ్కి. జరిగిన దాంట్లో దేవ్ తప్పు కూడా లేదు కదా అని సరిపెట్టుకుంటుంది సిరి. ఇక పైన నేహాని కంట్రోల్ చేయాలి అని స్ట్రాంగ్ గా డిసైడ్ అవుతుంది. ఏంటి రిషి ఇది, కంప్లీట్ అయిన ప్రాజెక్టుని క్యాన్సిల్ చేసుకుంటావా? దీనివల్ల కంపెనీకి ఎంత నష్టమో తెలుసా అని అడిగాడు దివాకర్. తెలుసు అంకుల్, వాళ్ళ పద్ధతి నాకు నచ్చలేదు, కేర్లెస్ గా అంటాడు రిషి. పద్ధతి నచ్చడానికి వాళ్ళు మన ఇంటి మనుషులు కారు, కనీసం బంధువులు కూడా కాదు కదా. ఇది బిజినెస్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళు మన పైన కేసు పెడతామంటున్నారు. 100 కోట్ల ప్రాజెక్ట్. ఇప్పుడు కేసు ఫైల్ చేస్తే 300 కోట్లు వాళ్ళకి మనం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. నీకు అర్థమవుతుందా అరిచాడు దివాకర్. ఇది బిజినెస్ అని మీరే అన్నారు, ఇలాంటివి కామన్, లైట్ తీసుకోండి అంకుల్ అన్నాడు రిషి. ఇంత అన్రెస్పాన్సిబుల్ గా ఎలా మాట్లాడుతున్నావు రిషి? నువ్వు బిజినెస్ చేసే పద్ధతి బాలేదు, అందుకే నీకు లాస్ వచ్చిందని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నాడు. ప్లీజ్ అంకుల్, నా లాస్ గురించి ఎవరు మాట్లాడకండి, అది మీలో ఎవరు పూరించారా మాట్లాడడానికి అన్నాడు. నీకంటే పెద్దవాళ్ళు ఎవరూ లేరు, నీకు వచ్చే నష్టంలో బాధ్యత వహించడానికి. నీ పద్ధతి, నీ బిజినెస్, నీ ఇష్టం. ఇది నీ చెల్లెలు బిజినెస్. బిజినెస్ అడ్వైజర్ అండ్ లాయర్ గా ప్రశ్నించే హక్కు నాకుంది. ఆల్ రైట్, సిరి ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం అన్నాడు. సారీ అంకుల్, నేను అనేది అది కాదు, కాస్త మెత్తబడ్డాడు రిషి. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. వాళ్ళ మాటలు వింటున్న దేవ్, సురేష్లు సైలెంట్ గా ఉన్నారు. కానీ సిరి విషయం వచ్చేసరికి దేవ్ పైకి లేచి, సిరికి దేవ్ కనిపించలేదు మార్నింగ్ నుంచి. తను ఫ్రెష్ అయ్యింది, టిఫిన్ చేసింది, మెడిసిన్ వేసుకుని చాలాసేపు అటు ఇటు తిరిగింది వీల్ చైర్లో. అయినా రాలేదు తనని కలవడానికి. దాంతో కోపం వచ్చేసింది సిరికి. మారియా, నన్ను ఆఫీస్ రూమ్కి తీసుకెళ్ళు అంది. ఎందుకు పాప? దేవ్ గురించి ఎదురు చూసి చివరకు అడుగుతుందని తనకు అర్థమైనా కానీ అడిగింది మారియా. ఏ వెళ్ళకూడదా? అక్కడికి వెళ్తే హెల్త్ పాడవుతుందని డాక్టర్ చెప్పారా? కోపంగా క్వశ్చన్ రేస్ చేసింది సిరి. నో పాప, పదండి తీసుకెళ్తాను అంది. దేవ్ పైకి లేచి, సారీ అంకుల్, ఈ టైంలో తనకి ఇలాంటి విషయాలు చెప్తే టెన్షన్ అవుతుంది, అది తన హెల్త్ కి మంచిది కాదు, కావాలంటే ఆ కంపెనీ వాళ్ళతో నేను మాట్లాడతాను అన్నాడు దేవ్. పోనీలే, వీడెందుకు పనికొస్తాడు అనుకున్నాడు మనసులో రిషి.
నో దేవ్, వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేస్తే బండబూతులు తిట్టాడు రిషిని. ఈ ప్రాజెక్ట్ కేసులో పాటు పరువు నష్టం దాబా కూడా వేస్తామని అంటున్నారు అన్నాడు దివాకర్. అలాంటి పరిస్థితి రాదు అంకుల్ అని వినిపించింది. అందరూ అటు చూడగానే లోపలికి వెళ్ళింది సిరి. పరువు నష్టం దాబా పర్సనల్ గా రిషి పైన వేసుకోమను. ఐ డోంట్ మైండ్. బట్ ప్రాజెక్ట్ వర్క్ వాళ్ళు ఇచ్చిన టైంకి కంప్లీట్ అవుతుంది అంటుంది సిరి స్థిరంగా. దేవ్, సురేష్, దివాకర్లు షాక్ గా చూస్తూ ఉండిపోయారు తన మాటల్ని. మారియా, రిషి కూడా. సిరి రావడంతోనే విషయం పూర్తిగా వినింది బయట వీల్ చైర్ ఆపి. రిషి, నేను అకేషన్ కి వెళ్లే ముందు నీకిచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ పేపర్లు ఎక్కడా అని అడిగింది సిరి. ఆ మాట వినగానే గుండెల్లో బాంబు పేలింది రిషికి. ఎవరో తన ఊపిరి లాగేసుకున్నట్టుగా తన ఫీలింగ్. ఇంత ఆస్తి చేకి వచ్చినట్టే వచ్చి మళ్ళీ జారిపోతుందన్న ఏడుపు. బట్ కంట్రోల్ చేసుకుంటూ తన రూమ్ లో ఉన్నాయి అన్నాడు ఏడుపు ముఖంతో. ప్లీజ్ అవి తీసుకురా అంది సిరి. అవి తేగానే తీసుకొని వాటిని చేతిలో పట్టుకొని చూస్తూ ఏం ముఖం పెట్టుకొని దేవుకి ఇవ్వాలని ఆలోచిస్తుంది సిరి. సిరి, ఏం ఆలోచిస్తున్నావమ్మా అడిగాడు దివాకర్. అంకుల్ తెలియక తప్పు చేస్తే ఏమంటారు అని అడిగింది దివాకర్ని సిరి. పొరపాటు అంటారు అన్నారాయన. తెలిసి తప్పు చేస్తే మరి అని అడిగింది. నేరం, పొగరు, అహంకారం ఇలా చాలా అంటారు. తెలిసి తెలియక పొరపాటు తప్పు చేస్తే మళ్ళీ అడిగింది. సిరి ఏం చెప్పాలి అనుకుంటుందో వాళ్ళకి అర్థం కాలేదు. తనని అలాగే చూస్తున్నారు. మాత్రం కోపంగా చూస్తున్నాడు. సిరి కళ్ళల్లో నీటిని చూసి అసలు ఏమైంది పాప అని అడిగింది మారియా. నా కలలో నాన్న ఎందుకు బాధపడ్డాడో నాకు అర్థమైంది అని నెమ్మదిగా మారియాకి మాత్రమే వినిపించేలా చెప్పి పేపర్లు మారియా చేతికి ఇచ్చింది సిరి. సిరి కన్నీళ్లు అర్థమవుతున్నాయి దేవ్కి. కొన్నిసార్లు మన టైం బాగోకపోవడం కూడా అంటారు. అది వదిలేయండి. మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు దేవ్. నా టైం ఇప్పుడు బాగలేదు. మీ హెల్ప్ కావాలి. ఏం చేస్తారో నాకు తెలీదు. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కాకూడదు. మన కంపెనీ పైన ఎలాంటి కేసు పడకూడదు అని ఖచ్చితంగా చెప్తుంది సిరి దేవ్కి. ఏ పిచ్చిదానా, వీణ్ణి నమ్ముకున్నావే నువ్వు? అసలు అన్నిటికీ కారణం వీడే. నీకు అర్థం అవ్వట్లేదు అనే మాట పూర్తి కాకముందే నోర్ముయ్. ఎక్కడ నించొని మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నా ఇంట్లో ఎవరిని అంటున్నావో తెలుసా? నా హస్బెండ్ని. మరొకసారి నా భర్తని అమర్యాదగా మాట్లాడితే మర్యాద ఉండదు. క్రైమ్ చేసి నువ్వు జైల్లో ఉంటే నా భర్త బెయిల్ ఇప్పించాడు. రౌడీల చేతిలో తన్నులు తిని నువ్వు హాస్పిటల్లో ఉంటే ఫారెన్ డాక్టర్లతో తిప్పించాడు. నీ హెల్త్ బాగోక కదలని పరిస్థితుల్లో ఉంటే ఇంటికి తీసుకొచ్చాడు. నువ్వు వాడిన మందుల నుంచి ఇప్పుడు నువ్వు తాగే బ్రాండెడ్ వరకు అంతా నా భర్తది. ఇంత చేస్తే వాడు వీడు అంటావా? ఇంకొక క్షణం నా ఇంట్లో ఉండడానికి వీలేదు. గెట్ అవుట్ మై హౌస్ అని గట్టిగా అరిచింది రిషిని సిరి. అందరూ ఆశ్చర్యంగా సిరి వంక చూస్తూ ఉండిపోయారు. దేవ్ అయితే షాక్ తో ఫ్రీజ్ అయిపోయాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుందని. తన గురించి సిరి పాజిటివ్ గా మాట్లాడడం ఇదే మొదటిసారి. సేమ్ టైం అక్కడున్న వాళ్ళందరూ షాక్ లోనే ఉన్నారు. ఇంకా సిరి దేవ్ గురించి పాజిటివ్ గా మాట్లాడడంతో ముఖ్యంగా మారియాకైతే సంతోషంతో ఏడుపు నవ్వు కలిపి వస్తున్నాయి. దివాకైతే ఇది వరకు వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండేది కాదు. ఏ బంధమైనా అండర్స్టాండింగ్ పైనే నిలబడుతుంది. బట్ ఇప్పుడు తిరిగి వాళ్ళకి క్లారిటీ వచ్చింది. సో ఇకపైన వాళ్ళు భార్యాభర్తల్లా కాకుండా కనీసం ఫ్రెండ్స్ లా అయినా ఉండాలి అని కోరుకున్నాడు ఒక లాయర్ గా. చూస్తానే మీరెన్నాళ్ళు బ్రతికి ఉంటారు అంటూ వెళ్తున్న రిషికి అప్పుడే లోపలికి వచ్చిన నందిని, సురేష్లు ఎదురయ్యారు. అందరూ ఒకటైపోయారు అన్నట్టుగా ఆమె వంక చూస్తూ వెళ్ళిపోయాడు. మీరు టెన్షన్ తీసుకోకండి. కంపెనీ విషయాలు పూర్తిగా నేను చూసుకుంటాను.
అన్నాడు. సిరి బిహేవియర్ ఇంకా అతనికి డైజెస్ట్ అవ్వక ముందే దేవ్ మళ్ళీ టెన్షన్ అయితే తనకి ఏమవుతుందో అన్న భయం అతనిలో. నందిని జరిగింది తెలియకపోయినా సిరిని పలకరించి కాసేపు కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోయారు నందిని, సురేష్లు అండ్ దివాకర్ కూడా. పవర్ ఆఫ్ అటర్నీ పేపర్లు మరియా దేవ్కి ఇస్తే తను తీసుకోకుండా, ఈ పేపర్లతో నాకు పని లేదు, ఇవాళ నుంచి సిరి ఆఫీస్కి వస్తుంది అన్నాడు దేవ్ సిరి వంక చూడకుండా. అతని కోపం తన మనసులో గుబులు రేపింది. బట్ వెంటనే రియలైజ్ అయ్యింది. తను ఆ రోజు మామూలుగా దేవుని అవమానించలేదు. అతని ప్లేస్లో ఎవరున్నా ఇలాగే చేస్తారు. అతని ఆత్మాభిమానానికి ఆ మాత్రం విలువ ఇవ్వాలి అనుకుంటూ నేను ఏ ఆఫీస్కి రాలేను అంటుంది సిరి. లేదు, రావాల్సిందే. మీరు పేషెంట్ కాదు ఒకే గదికి పరిమితం అవ్వడానికి. మీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యి మీరు నార్మల్గా అయ్యే వరకు మీలో బిజినెస్ స్కిల్స్, నాలెడ్జ్ కొంచెం డెవలప్ చేసుకోవచ్చు. ఈ టైంని అలా కూడా యూజ్ అవుతుంది. ఇంట్లో ఉన్నంత హ్యాపీగా అక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. దాని గురించి టెన్షన్ తీసుకోకండి అన్నాడు దేవ్. ఇక సిరి మాట్లాడలేదు. మారియా అతన్ని అడిగింది, నేను రానా బాబా అని. నో, అన్ని చూసుకుంటాను. మీరు ఇంటి నుంచి తనకు అవసరమైన ఫుడ్ అండ్ మెడిసిన్స్ పంపించండి చాలు అంటూ తనని తీసుకొని కార్లో ఆఫీస్కి బయలుదేరాడు దేవ్. కోపంగా బయటికి వెళ్ళిన రిషి తన కార్ తీసుకొని ముందుకు పోనించాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే కారు స్పీడ్గా తీసుకుపోతున్నాడు. తన ఫ్రస్ట్రేషన్ మొత్తం స్టీరింగ్ పైన చూపిస్తున్నాడు రిషి. సడన్ గా కారు హైవే పైన ఆగిపోయింది. కారు దిగి చూసేసరికి బ్యాక్ టైర్ పంచర్ అయ్యింది. స్టెప్నీ కూడా లేదు. దాంతో కోపంగా కార్ని ఒక తన్ను తన్నాడు. అప్పుడే ఒక కారు వచ్చి తన ముందు ఆగింది. అందులోంచి టోనీ దిగాడు. హాయ్ బ్రో అంటూ. అసలే కోపంగా ఉన్న రిషి టోనీని చూడగానే చాచి చెంప మీద కొట్టాడు. వెంటనే టోనీ తన జేబులోంచి గన్ తీసి రిషి హెడ్ పై పెట్టి కామ్గా కారులో కూర్చో, లేదంటే షూట్ చేసేస్తా అన్నాడు. టోనీ తను అనుకున్నది సాధించడానికి ఏదైనా చేస్తాడు అన్న విషయం తెలిసిన రిషి తను చెప్పినట్టు కారులో కూర్చున్నాడు. ఇక వేగంగా కారు ముందుకు దూసుకుపోయింది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.